మేడం మేడం. పెద్దమ్మ గారు బజార్ వెళ్ళారు, చిన్నమ్మ గారు పైన ఉన్నారు. కూర్చోండి బాబు. విజయ విజయ. మీరెవరు? నేను విజయ్ ఫ్రెండ్. విజయ్ ఇంట్లో లేదా? పైన ఉంది. విజయ విజయ, ఏమిటో దాచిపెడుతున్నావు? అవి ఏం లేదు. నా దగ్గర నీ నాటకం ఏది చూపిస్తావా లేదా? అరే మా అన్నయ్య. మీ అన్నయ్య? అవును విజయ, సత్యంగా చెప్తున్నాను. ఈ స్కెచ్ మా అన్నయ్యదే. ఇక్కడుందేమిటి? ఏమని చెప్పను సరోజ, ఆ రోజు నా గదిలోకి దూకాడని చెప్పానే, అతనే ఇతను. మీ అన్నయ్యను ముందే తెలుసుంటే ఈ నగచాట్లు పడాల్సిన అవసరం ఉండేదే కాదు. ఎన్ని నగచాట్లు పడ్డావే? ఎందుకు అడుగుతావులే. నేను మా మావయ్యలో కలిసి వెతికి వెతికి పట్టుకోవడం, ఆయనేమో మా కళ్ళు కప్పి పారిపోవడం. దాగుడు మూతలతోనే సరిపోయింది మా ప్రేమ. అయినా నాకు తెలియగలుగుతాను, మీ అన్నయ్య భీష్ముడికి తమ్ముడా? అదేమిటి విజయ, లేకపోతే పెళ్ళింటే పారిపోతాడే మీసా ఉన్న మగాడు? నీకు తెలియదు విజయ, మా అన్నయ్య అందరిలాంటి వాడు కాడు. ఆశయం కోసం ప్రాకులాడేవాడు, కాని అనుభవం కోసం ఆరాటపడేవాడు కాడు. మనసులో ఏదో సాధించాలని పట్టుపట్టాడు. అది సాధించే వరకు తన గురించి ఆలోచించడు. అదేదో నాకు క్లియర్ గా చెప్పచ్చుగా. నిజానికి మా అన్నయ్య తానెందుకు తిండి తిప్పలు లేకుండా రాత్రింపౌళ్ళు తిరుగుతున్నాడు మాకే తెలియదు. ఇప్పుడు తెలిసిందిగా అడ్రస్. నేరుగా మీ ఇంటికి వచ్చి నిలేసి అడుగుతాను. నిజం ఎందుకు చెప్పడం నేను చూస్తాను. అదేదో ఇప్పుడే తెలుసుకుందు గాని రారాదు. మా ఇంటికి వెళదాం. మా అమ్మ షాపింగ్ కి వెళ్ళింది. వచ్చాక సాయంత్రం మీ ఇంటికి వస్తాను. సరే, నేను వెళ్ళొస్తాను. మేడం, లిఫ్ట్ కావాలా? నో థ్యాంక్స్. ఇంటికైనా సరోజ? అవును. నేను డ్రాప్ చేస్తాను. బాబాయ్ బాబాయ్. వాట్ హ్యాపెన్ బాబాయ్? ఏం లేదు బాబాయ్, మేనమామలు మనం అనుమానించిన ఎందుకు పట్టుకెళ్ళారు అర్థమైంది. ఎస్ఐ మోహన్ వెంట అతను తిరుగుతున్నాడా కూడా తెలిసిపోయింది. ఎట్లా? చెప్పు. వాడిని విజయ్ ప్రేమిస్తుంది. వాడి చెల్లెలు సరోజ విజయ్ క్లాస్మేట్. అందుకే ఆ రోజు వాడు ఎస్ఐతో వచ్చాడు. అయినా వాడు సిఐడి కాడని మనం సరిపెట్టుకోకూడదు. విజయవాడిని ప్రేమిస్తుంది. కొంపదీసి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారంటే మన ప్లాన్ అంతా తారుమారైపోతుంది. అందుకని ముందుగా మనం వాడిని ఫినిష్ చేయాలి. విజయ్కి, సరోజాకి, మోహన్కి మధ్య కనెక్షన్స్ కట్ చేయాలి. అండర్స్టాండ్ మై డియర్ బాయ్? ఓకే బాబాయ్. హలో మిస్టర్, గుడ్ ఈవినింగ్. నువ్వా? ఇక్కడికి ఎలా వచ్చావు? నా అడ్రస్ ఎలా తెలిసింది? నీ అడ్రస్సే కాదు, నీ సంగతి అంతా తెలిసిపోయింది. ఎవరు చెప్పారు? సరోజ. సరోజ నీకెలా తెలుసు? సరోజ నా క్లాస్మేట్. చూడు గోపి, ఈవేళ నీతో ఒక విషయం అటో ఇటు తెలుసుకోవాలని వచ్చాను. ఏమిటో? ఈ శుభముహూర్తంలో కలుసుకున్నాము గాని ఒక్క క్షణం కూడా నిన్ను గురించి ఆలోచించకుండా ఉండలేనంతగా ప్రేమించాను. సరోజ అన్నయ్యవని తెలిసిన తర్వాత ఆగలేకపోయాను. నువ్వు నన్ను ప్రేమించలేదంటే ఖచ్చితంగా చెప్పేస్తే నీ కళ్ళ ముందే విషయం తాగి చచ్చిపోతాను. విజయ, విజయ, ప్రేమించమని నన్ను అడిగే హక్కు నీకుంది. నిన్ను మనసులో పెట్టుకుని ఆరాధించవలసిన బాధ్యత నాకుంది. ఇది ఈ తరంలో ఏర్పడ్డ అనుబంధం కాదు. మీ నాన్న రామచంద్రరావు గారు, మా నాన్న రంగనాథరావు గారు ప్రాణ స్నేహితులు. మీరు రంగనాథ మావయ్య గారు అబ్బాయి గోపియా? అవును విజయ, జ్ఞాపకం లేదా మన చిన్నతనం? చిన్ననాటి చిలిపితనం ఇంకా పోలేదు. నీలో మాత్రం మొండితనం పోయిందా? అత్తయ్యరి? ఇక్కడే ఉన్నానమ్మా, అంతా వింటూనే ఉన్నాను. అత్తయ్య, ఎన్నేళ్ళకి చూశాను మిమ్మల్ని. ఈ అమ్మాయి చిన్ని, మీ అమ్మ కులాసాగా ఉందమ్మా? ఉందత్తయ్య. మిమ్మల్ని అనుకోని క్షణం లేదు. మీరు ఇక్కడ ఉన్నారన్న సంగతి అమ్మకు తెలిస్తే? వద్దు, ఆమెకు తెలిస్తే ఆవేశంలో అసలు సంగతి బయటపడిపోతుంది. నా ప్లాన్ అంతా పాడైపోతుంది. నేను ఇక్కడ ఉన్నట్టు ఆమెకే కాదు, కొంతకాలం పాటు ఎవరికీ తెలియకూడదు. తెలిస్తే మీ నాన్నను మా నాన్నను చంపిన వాళ్ళు మనల్ని ఎవరిని బతకనివ్వరు. నాన్నను మావయ్యను హత్య చేశారా? అవును విజయ, ఇప్పటి హోటల్ మేనేజర్ గిరీషే హత్య చేశాడు. ఆ నమ్మక ద్రోహి ఇంకా మీ అమ్మను నమ్మించి మోసం చేస్తూనే ఉన్నాడు. నేను కనిపిస్తే నన్ను చంపాలని కంకణం కట్టుకున్నాడు. అంతేకాదు, మన హోటల్ ప్రతిష్టను అడ్డుగా పెట్టుకుని అండర్ గ్రౌండ్ లో ఎన్నో అవినీతి వ్యాపారాలు సాగిస్తున్నాడు. ఆగిపోయాను గోపి, చెప్పు, ఏమిటా అవినీతి వ్యాపారాలు? ఎవరు చేస్తున్నారు? ఎక్కడుంది అండర్ గ్రౌండ్? అమ్మా, కాసేపు మీరంతా లోపలికి వెళ్ళండి. అలాగే బాబు, రామ్ రండి. మిస్టర్ మోహన్, ఎప్పటికైనా ఇది నీ దాకా రావాల్సిన విషయం. కాకపోతే నేను అనుకున్న దానికంటే కాస్త ముందుగా నీకు తెలిసిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు, గిరీష్. గిరీషా? అవును.
ఇప్పుడు అతను మేనేజర్ గా ఉన్న గగన్ మహల్ కు అసలైన వారసుని నేను. అయితే లీగల్ నోటీస్ ఇచ్చి కోర్టు ద్వారా ఆస్తి స్వాధీనం చేసుకోవచ్చుగా? అదంత తేలిక కాదు. అతను చాలా పలుకుబడి ఉన్న వ్యక్తి. పైగా పెద్ద పెద్ద అధికారులు అతని చేతిలో ఉన్నారన్న అనుమానం. గోపి, సారీ, అనుమానం మాత్రమే. కేవలం అనుమానాలు, ఆధారాలు అంత పెద్దవాడిని పట్టుకోవడానికి చాలవని మీ పోలీసులు అంటారని నాకు తెలుసు. అందుకే స్వయంగా కొన్ని ఆధారాలు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నాను. నా ప్రయత్నం కొంతవరకు ఫలించింది. విదేశీయులకు హిరాయిన్ అనే మత్తు పదార్థాన్ని సప్లై చేసి వాళ్ళ దగ్గర నుంచి వజ్రాలు, బంగారం స్మగుల్ చేస్తున్నారు. నిజంగానా? ఈ ఫోటోలు చూడు. ఎస్, వీళ్ళిద్దరు గిరీష్ కిషోర్లే. సడన్ గా రైట్ చేస్తే దొరికిపోతారు. అవును, కానీ అలా వద్దు. అలా చేస్తే వాళ్ళు చేసిన హత్యలు, అత్యాచారాలు మరుగున పడిపోతాయి. ఇంకా కొంత టైం నాకు ఇస్తే వాళ్ళు చేసిన మిగతా నేరాలకు కావాల్సిన రుజువులు కూడా సంపాదిస్తాను. ఇట్స్ ఆల్ రైట్. కానీ ఆవేశంలో నువ్వు అపరాధివో హంతకుడివో కాకూడదు. ప్రస్తుతానికి ఈ ఫోటోలు నా దగ్గర ఉంచుకోవచ్చా? షూర్. థ్యాంక్స్. మళ్ళీ కలుస్తాను. విజయ, విజయ, నువ్వు వెంటనే బయలుదేరి ఇంటికి వెళ్ళు. అదేమిట్రా? అవునమ్మా, విజయ అడుగడుక్కి మన ఇంటికి రావడం ఆ దుర్మార్గులు పసిగడితే మన చుట్టరికం బయటపడుతుంది. దానివల్ల చాలా ప్రమాదం ఉంది. అవునత్తయ్య, గోపి చెప్పేది కూడా నిజమే. నేను వెళ్ళొస్తానత్తయ్య. అలాగేనమ్మా. ఈ ఫోటోలు నీకు ఎలా వచ్చాయి? ఎవరో ఇన్ఫార్మర్ ఇచ్చారులేండి. ఎవరిస్తేనే? చాలా కాలంగా మన డిపార్ట్మెంట్ పట్టుకోలేకపోతున్న నేరాలన్నీ ఇప్పుడు పట్టుకునే అవకాశం వచ్చింది. ఐ వాంట్ టు రైట్ దట్ హోటల్. అందుకు మీ పర్మిషన్ కావాలి. సారీ మోహన్, కేవలం ఈ ఫోటోల ఆధారంతో ఒక పెద్ద హోటల్ మీద రైట్ చేసే హక్కు మనకు లేదు. ఏ? ఎందుకని? రేపు ఎవిడెన్స్ గా ఈ ఫోటోలు మనం కోర్టులో ప్రజెంట్ చేస్తే డిఫెన్స్ లాయర్ మనిషిని పోలిన మనుషులు ఉండొచ్చని, ఇదంతా నాటకమని తేలిగ్గా కొట్టిపారేయచ్చు. మోహన్, ఇంకో విషయం, ఒకరి శరీరాలకి మరొకరి మొహాలు మ్యాచ్ చేసి సామాన్య జనాన్ని నమ్మించవచ్చని నీకు తెలుసు అనుకుంటాను. కానీ ఇవి అలాంటివి కావు. కాదని నువ్వు ఎంత గొంతు చించుకుని ఆర్గ్యూ చేసినా అవునని అవతల లాయర్ వాదిస్తుంటే నువ్వు రుజువు చేయలేవు. సో ఇంతకన్నా బలమైన ఆధారాలు దొరికినప్పుడు ఆలోచిద్దాం. ప్రస్తుతానికి ఈ విషయం మర్చిపో. నేను ఎందుకు చెప్తున్నానో బాగా ఆలోచించు. అదే ఆలోచిస్తున్నాను డాడీ. వస్తాను. థ్యాంక్ యూ. అలాగా? ఏమిటి బాబాయ్ అంత కోపంగా ఉన్నారు? కోపం కాదు కిషోర్, ఒళ్ళు మండిపోతోంది. మన బిజినెస్ గురించి ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఫోటోలతో సహా తెలిసిపోయింది. ఎలా తెలిసింది? అదే మనం తెలుసుకోవాల్సింది. మన మధ్య ఎవరో తిరుగుతూ మన రహస్యాలను సేకరించి ఉండాలి. శ్మశానంలో ఇన్స్పెక్టర్ తో వచ్చినవాడు వీడు ఒక్కడేనా అన్నది తెలుసుకోవాలి కిషోర్. లేకపోతే మనకే చాలా ప్రమాదం. ఓకే బాబాయ్, ఈ క్షణం నుంచి వాడిని పట్టుకునే ప్రయత్నం నేను చేస్తాను. రేపు ఈ పాటికి వాడిని తెచ్చి మీ కాళ్ళ మీద పడేస్తాను. గుడ్, వెరీ గుడ్. బాస్, yes అమ్మగారు తమ్ముళ్ళు వచ్చారు. అర్జెంట్ గా మేనేజర్ గారిని కలవాలని గొడవ చేస్తున్నారు. కిషోర్, వాళ్ళ సంగతి ఏదో చూడు. మధ్య వేళ కూడా ఒకటి. మేనేజర్ ఎక్కడ? హోటల్ ఇక్కడ ఉండగా మేనేజర్ ఎక్కడ చచ్చాడు? ఇక్కడే ఉన్నాం సార్. ఏం కావాలి మీకు? నాకు మందు, నాకు విందు. మీరు వస్తారని తెలిసి అన్ని ఏర్పాట్లు చేశాను. అక్కడ కూర్చోండి. నో, అక్కడ కూర్చుంటే నా పొట్ట ఠా అని పగిలిపోతుంది. చెప్పడం మర్చిపోయాను, రేపు నా పుట్టినరోజు. నీ పుట్టినరోజు కాదు, విజయ పుట్టినరోజు. అలాగా, తప్పకుండా వస్తా సార్. వస్తావా? నేనెవరు రమ్మన్నారు? గ్రాండ్ గా మందు, గ్రాండ్ గా విందు, ఆట పాట అన్ని ఏర్పాట్లు చేయవలసిందిగా నీకు చెప్పడానికి మేము వచ్చాం. ఓకే సార్, మన హోటల్ స్టాఫ్ తరం చేస్తాను. మన కిలాడి కృష్ణ ఉన్నాడుగా, బ్రహ్మాండంగా పడతాడు. కిలాడి కృష్ణ? అదేరా మన పాస్ కి తీసుకోలే మన దగ్గర. ఆస్తి అతనికి ఇచ్చారా? నో, మేమివ్వలేదయ్యా. అతనే తీసుకెళ్లాడు పాస్కి వెళ్ళేస్తానని. మళ్ళీ మర్యాదగా తెచ్చిచ్చాడు. ఓహో, ఓహో లేదు, ఆహా లేదు. చెప్పిన వాళ్ళు సక్రమంగా చేయి. మిస్టర్ మెండు, ఏం విందు? కమ్ 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 కమ్. కిలాడి కృష్ణ. అత్తయ్య, నా బర్త్డేకి తప్పకుండా రావాలి మీరు. నేను వచ్చే సమయం ఇంకా రాలేదమ్మా. నన్ను పిలవలేదే, నేను రాకూడదా? రావడం కూడానా? అజ్ఞాతవాసంలో ఉన్న అర్జునుడుగా వస్తే బయటపడిపోయే. రావటం కూడా అజ్ఞాతవాసంలో ఒక భాగం అనుకుంటే సరి. ఎలా వస్తా? ఎలాగో చెప్తే థ్రిల్లే ఉంది. వస్తానంటే వస్తాను, అంతే. అయితే నీకోసం ఎదురు చూస్తుంటాను. ఓకే, అరగంట ముందే అక్కడ ఉంటాను. థ్యాంక్ యూ అత్తయ్య. వస్తాను అత్తయ్య. సరేనమ్మా.